గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో ఘటనపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు. ముష్కరులపై ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న భారతీయులు. టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. నేరాలు చేసిన వారు కాలగర్భంలో కలిసిపోతారన్న సీఎం చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం 1400 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య. రాయలసీమకు తలమానికమైన తిరుపతిలో క్రీడా వసతులు ఏర్పాటు చేశాం. క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ వికారాబాదులో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. వివిధ రాజకీయ సామాజిక సంఘాలు కలిసి ఈ నిరసన ర్యాలీని చేపట్టారు. ర్యాలీలో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీ అనంతరం వక్తలు మాట్లాడుతూ ఉగ్రవాదంపై సమరశంఖాన్ని మోగించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. రాబోయే రోజుల్లో హిందువులు ఏకం కావాలని, లేదంటే ఇలాంటి దాడులను మరిన్ని చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఇవాళ హిందువులు కడుపు కాయి, హృదయం పగిలి దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతా ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ వికారాబాద్ లోని హిందూ బంధువులందరూ కూడా కలిసి రావడం జరిగింది. ఒక్కసారి హిందువులంతా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ రెండు ప్రశ్నలు. ఒకటి, హిందువుల ఐక్యత లోపించడం. అనాదిగా ఈ దేశంలో హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులకి కారణం హిందువులకి ఐక్యత లోపించడం. మీకు అందరికీ రోజు ఈ దేశంలో హిందువుల పైన ఎలాంటి దాడి జరగదు. హిందువులు శాంతి కాముకులే తప్ప బలహీనులు కాదు, బలహీనులు కాదు, బలహీనులు కాదు. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తులు మూనులు. మన పవిత్రమైనటువంటి మూలాలన్నీ అక్కడే ఉన్నాయి. తల తీసేసినట్టుగా ఉంటుంది. అందుకే ఆ తల కోసం తపన పడుతున్నటువంటి మన నాయకులకు మద్దతుగా నిలబడదాం. జై శ్రీరామ్, జై హింద్. పౌరుడు ఈ దేశంలో కాశ్మీర్కి స్వతంత్రంగా తిరగాలంటే మరి మతం పేరు మీద వాళ్ళ మీద దాడి జరుగుతుంది. ఈ రోజు అంబేద్కర్ ఇచ్చిన మొన్ననే మనము అంబేద్కర్ రాజ్యాంగాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. అంబేద్కర్ జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి మన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఎంతో ఉంది. భారత్ మాతాకి చనిపోవడము, 100 మందికి పైగా శారీరకంగా హింసలు ఏదో ఉన్నాయో, బుల్లెట్లు ఉన్నటువంటి కాళ్ళు చేతులు ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలు అన్యాయమైనటువంటి సందర్భంలో మన అందరం కూడా ఈ రోజు వాళ్ళందరికీ శాంతి చేకూరాలని వాళ్ళ యొక్క ఆత్మగా సోదరి సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని 1 నిమిషం మౌనం పాటించి ముగిద్దాం. భారత్ మాతాకి జరిగిన దాడి మనం అందరం కూడా చూస్తాం. పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంలో కొంతమందితో కుమ్మక్కై మన దేశంలో ఉంటూ ఇక్కడ అశాంతి నెలకొల్పి భారతదేశం హాయిగా జీవించాలనే ఉద్దేశంగా మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ జై భారత్, భారత్ మాతాకి జై. మా పెద్ద ఆయన బయట దేశం పోయినప్పుడు భారతదేశానికి 4 నేర్చుకోవచ్చు. భారతదేశం మీద దాడి చేస్తుంటే నరసింహ అవతారం ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా పేద ముస్లింలకు మేలు జరుగుతుందని నరేంద్ర మోడీ మీ అందరి కోసం ఆలోచిస్తే మీ అందరు వచ్చి ఏదో 4 నేర్చుకొని వచ్చి భారతదేశం మీద దాడి చేస్తారంటే మీ లోపల సెక్యులర్ భారతదేశం ఎప్పటికైనా ప్రపంచంలో అగ్రదేశంగా ఉంటుంది. మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.
జమ్మూ కాశ్మీర్లో ముస్లిం తీవ్రవాదులు హిందువులపై నిర్వహించిన హత్యాకాండపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనను నిరసిస్తూ మంగళవారం మల్కాజ్గిరి చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒక భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులతో పాటు బీజేపీ కార్పొరేటర్లు, ఇతర పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఉగ్రవాదుల తీరును ఖండిస్తూ టెర్రరిస్టుల దిష్టిబొమ్మను ఉరివేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా పాకిస్తాన్ జెండాను చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ దేశంలోని హిందువులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదుల మూలాలను నిరోధించేలా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు పక్క దేశం నుండి ప్రోత్సహిస్తే ఈ రోజు మన దేశంలోనే మనకు రక్షణ లేనటువంటి స్థితి. అందాల కాశ్మీర్ ఈ రోజు రక్తసిక్తమై హాయిగా విహారానికి వచ్చినటువంటి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళు అమాయకులైనటువంటి వాళ్ళు ఏకంగా 28 మంది ప్రాణాలు వదిలితే ఇంకొక 20 మంది క్షతగాత్రులుగా మిగిలిపోతే ప్రపంచమంతా కూడా దీన్ని ఖండిస్తూ ఉంటే ఇంకా కాశ్మీర్లో ఈ రోజు మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నారు. ఏమని గుర్తు చేస్తున్నారు? ఇది మోదీ అంటున్నారు. మనకు తెలుసు, మనము 1955లో పాకిస్తాన్ గాడిదలు వాళ్ళు రిలీజ్ చేసుకున్నటువంటి ఒక పోస్టల్ స్టాంప్ లో ఏముంది, వాళ్ళ యొక్క భౌగోళిక తర్వాత మనం చేసినటువంటి సర్జికల్ దాడి ఏదైతే ఉందో అది గుర్తుంది కదా. అయినా సరే అంటున్నారు ప్రభుత్వం ఏం చేతులు కట్టుకొని ఊరుకోదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాని చేతులు ముడుచుకునేటువంటి పరిస్థితి కాదు. దానికి ఎప్పుడు కూడా యాక్షన్ ఎట్లా ఉంటుంది అవసరం అనుకుంటే ఈవో కొని కూడా లేకుంటే తప్ప భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ ఈ కుక్కలకు వదిలేటువంటి పరిస్థితి లేదు. దీనికోసము ఈ దేశ ప్రభుత్వం, ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని కాదు మమ్మల్ని అడిగే తీరు. ఈ రోజు ఈ దేశ ప్రధాని, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి ఈ మనం విన్నవించుకోవాల్సిందే. రేపటి నుంచి మనమందరం కూడా మోడీజీ ఆగే పడారు హ్యాష్ ట్యాగ్ తోటి మనం ట్వీట్ చేయాల్సిన అవసరం ఉంది. మోడీ గారు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ స్థావరాల్లోకి చొరబడి వాళ్ళ గల్లాలు బట్టి వాళ్ళ పట్టెలిప్పి ఒకసారి ఉలిక్కి పడింది. ఎందుకంటే గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఉగ్రదాడి లేకుండా ప్రశాంత వాతావరణం ఈ యొక్క పర్యాటక జమ్మూ కాశ్మీర్ కేంద్రంలో 28 మందిని అత్యంత క్రూరంగా పట్టలిప్పి గడ్డారుల పైన కూడా అంటే వాళ్ళు ఏ మతస్థులను తెలుసుకొని వాళ్ళని కాల్చి ఊచకోత చేసి మరి చంపడము ఎంత దౌర్భాగ్యమైన విషయం. సమాజం జాగృతం కాకపోవడం వల్లనే, హిందువులందరూ ఒక్క దారిపైన ఉండకపోవడం వల్లనే, కేవలం కొంతమంది ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడం వల్లనే ఈ రోజు ఇటువంటి పరిస్థితి భారతదేశంలో దాపురిస్తుంది. ఈరోజు ఈ యొక్క మన మిలిటరీ వాళ్ళ దుస్తుల్లో చొరబడి అత్యంత కిరాతకంగా, అత్యంత ఘోరంగా మన వాళ్ళని ఎవరైతే హత్య చేసిర్రో उनको चुन चुन कर मारना है, उनका घर में घुस के मारना है. यही मोदी जी से हमारा डिमांड है, हमारा रिक्वेस्ट है. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ శ్రీకాకుళంలో సూర్యమహల్ జంక్షన్ నుండి 7 రోడ్ జంక్షన్ వరకు నిర్వహించారు. ర్యాలీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నామని, పాక్ దుర్మార్గాలకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఉగ్రవాదుల దాడి ఇది ఒక పిరికి పంద చర్యగా నేను భావిస్తున్నాను. సంబంధం లేనటువంటి అమాయకులైనటువంటి సామాన్య ప్రజల మీద, అందులో టూరిస్టుల మీద దాడి చేయడం అంటే ఇది ఒక హేయమైనటువంటి చర్య. దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా బాధాకరం. అందరికి కూడా ప్రగాఢమైనటువంటి
సంతాపాన్ని తెలియజేస్తూ భగవంతుడు వారి కుటుంబ సభ్యునికి ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రతి ఒక్కరిని కోరుతూ సెలవు. పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో సుమారు 27 మంది అమాయకులు చనిపోవడం జరిగింది. ఆ యొక్క సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం మేమే కాదు, శ్రీకాకుళం పట్టణం మొత్తం కూడా ఈరోజు ఖండిస్తూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ కూడా నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే భారతీయులందరూ కూడా ఐకమత్యంగా ఇటువంటి చర్యను అందరూ కూడా ఖండిస్తున్నారు. పిరికిపంద చర్య, అమాయకుల పైన దాడి చేయడం, ఉగ్రవాదానికి భారతదేశంలో ఎక్కడ కూడా చోటు లేదు. అదే విషయం మీద మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫుడ్ కానీ వాటర్ కానీ వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అక్కడ అన్ని రకాలుగా కూడా ప్యాసింజర్స్కి చూసుకునే విధంగా కార్యక్రమాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీలైనంత వరకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి ఏ సహాయక కార్యక్రమాలు కావాలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఎయిర్లైన్స్ తాలూకు సహకారం తీసుకుంటూ, ఎయిర్పోర్ట్స్ తాలూకు సహకారం తీసుకుంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం అందరి తాలూకు సహకారం తీసుకుంటూ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. అయితే నిన్న నరేంద్ర మోదీ గారు కూడా దీని మీద స్పష్టంగా ట్వీట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ చర్యలకి పాల్పడ్డారో విడిచిపెట్టే ప్రసక్తే లేదు, జస్టిస్ ఖచ్చితంగా చేస్తామని చెప్పి మోదీ గారు చేశారు. మోదీ గారి మీద ప్రతి ఒక్క దేశ పౌరుడికి అందరికీ కూడా నమ్మకం ఉంది. ఆయనతో పాటు దేశం మొత్తం ఈరోజు నిల్చుంటుంది. ఏ కారణంతో ఇలాంటి సంఘటన చేసినా ఈరోజు భారతదేశం అంతా కూడా మరింత యూనిటీగా దీన్ని వ్యతిరేకించడానికి, దీని మీద పోరాటం చేయడానికి అందరం కూడా కలిసికట్టుగా నిలబడుతున్నాం. మరి రాబోతున్న రోజుల్లో దీనికి పాల్పడినటువంటి వారు తగిన మూల్యం చెల్లించబోతున్నారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసుపై అన్ని విధాలుగా దర్యాప్తు జరుగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలులో వీరయ్య చౌదరి మృతదేహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హత్య కేసు నిందితుల కోసం 12 బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి నేరాలు చేసిన వారు కాలగర్భంలో కలిసిపోతారని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఈరోజు వీరయ్య చౌదరి గారి యొక్క హత్య జీర్ణించుకోలేకపోతున్నాం. నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త నాకు తెలిసింది. వెంటనే ఎస్పీతో మాట్లాడే నాయకుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్లకు న్యాయం చేసే వరకు అధికార యంత్రాంగంతోనే కాకుండా కోర్టు కూడా వెళ్ళి పరిష్కారం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అదే ఎవరన్నా మీకు కూడా చెప్తున్నా, ఆయన శ్రేయోభిలాషులు అందరినీ కోరుతున్నా, మీ దగ్గర కూడా సమాచారం ఉంటే మీరు ఇవ్వండి. దుర్మార్గులు ఘోరంగా చేశారని భయపడితే మాత్రం ఇలాంటి దుర్మార్గుల్ని మనం వదిలిపెట్టినట్టు అవుతుంది. అలాంటి వ్యక్తులు భూమి మీద ఉండడానికి కూడా అర్హులు కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎవరిని వదిలిపెట్టను, గాలిస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం, కడకు పట్టుకునే వరకు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. 211-04784 మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 91-211-04784. ఈ నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా మీ నెంబర్ని కాన్ఫిడెన్షియల్గా పెడతాం. నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా, నేను ఒకసారి తలుచుకుంటే ఏం చేస్తానో మీకు అందరికీ తెలుసు. ఇది లాజికల్గా చేసే వరకు వదిలిపెట్టాను.
రాయలసీమకు తలమానికమైన తిరుపతిలో అత్యుత్తమ క్రీడా వసతులు ఏర్పాటు చేశామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. షాప్ ఆధ్వర్యంలో విస్తృతంగా క్రీడల అభివృద్ధి చేపట్టామని తెలిపారు. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం, రైఫిల్ షూటింగ్ రేంజ్ను మంత్రి ప్రారంభించారు. మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహావిష్కరణతో పాటు ఆధునీకరించిన స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ సింథటిక్ కోర్టు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షాప్ చైర్మన్ రవినాయుడు, ఎమ్మెల్యే శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సందర్భముగా స్పోర్ట్స్కు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మన యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మన క్రీడా మంత్రి యువ నాయకులు రామప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2002-2003లో గచ్చిబౌలి ప్రాంతాన్ని ఎంచుకొని ఆ రోజు నేషనల్ గేమ్స్ కానీ, ఆఫ్రో గేమ్స్ కానీ, ఇతర గేమ్స్ నిర్వహించి ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించడంతో పాటు ఆ రోజు పుల్లెల గోపీచంద్ గారికి దాంతోపాటు మీరు క్వాలిటీలో రాజీ పడద్దండి, డబ్బు విషయంగా మీరు రాజీ పడద్దని చెప్పి ఎప్పుడూ నన్ను వెన్నుదట్టి ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ తిరుపతి జిల్లాలో స్పోర్ట్స్ని డెవలప్ చేయాలని చెప్పి ఇటు కలెక్టర్ గారు, స్పోర్ట్స్ అథారిటీ, మంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో సమర్థవంతంగా అది కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కలెక్ట్ చేసి ప్రజల కోసం, నిజమైన క్రీడాకారుల కోసం, పేద క్రీడాకారులు ఎవరైతే వాళ్ళకు అందుబాటులో లేని క్రీడలను కూడా ఆడే విధంగా ఈరోజు మన శాప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రవినాయుడు దీనికి నాయకత్వం వహించి ఈరోజు అన్ని దిగ్విజయంగా ఇక్కడ అందరం ప్రారంభించుకున్నాం. పెద్ద పేపర్లు, టీవీల్లో ఆ విషయం వచ్చింది కానీ నేను ఎత్తడం లేదు. ముఖ్యంగా మేమైతే స్పోర్ట్స్ విషయంలో చాలా చిత్తశుద్ధిగా ఉన్నాం. ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల విషయంలో ఒక పెద్ద అచీవ్మెంట్ ఈ రాష్ట్రానికి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా 3% ఇచ్చాం. అలాగే ముఖ్యమంత్రి గారు రేపు రాబోయే కాలంలో ఒలింపిక్స్కి అయితేనేమి, ఏషియన్ గేమ్స్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, అలాగే అన్ని గేమ్స్కు పోయే విద్యార్థులకు ముందు ప్రభుత్వం లాగా ఛార్జీలు ఇవ్వలేని, ట్రైన్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితిలో మేము ఆగిపోయినటువంటి క్రికెట్ స్టేడియం, క్రికెట్ గ్రౌండ్ ని కూడా లాస్ట్ మంత్ గౌరవ చైర్మన్ గారితో, శాప్ చైర్మన్ గారితో సందర్శించి అతి త్వరలోనే అది కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ క్రికెట్తో పాటు మిగతా స్పోర్ట్స్ను కూడా డెవలప్ చేయడానికి శాప్ నుంచి నిధులతో అవి శాంక్షన్. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు చేస్తున్న నిరవధిక సమ్మె నేటితో 5వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఓయూలోని ఆర్ట్స్ కళాశాల నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు చేస్తున్న నిరసన సమ్మెకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మద్దతు ప్రకటించి సమ్మెలో పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు కోరుతున్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 1400 మందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కాంట్రాక్ట్ అధ్యాపకులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. యూనివర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ కాంట్రాక్ట్ పద్ధతి మీద అసిస్టెంట్ ప్రొఫెసర్లు 15 నుంచి 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఈరోజు యూనివర్సిటీలో పెద్ద భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. దాదాపు 20 రోజులుగా వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి ఉద్యమిస్తున్నారు. ఇది చాలా న్యాయమైన డిమాండ్. విద్య, వైద్యం లోపల అనుభవానికి మించిన అర్హత లేదు. వీళ్ళు 15 సంవత్సరాలు పనిచేసిన నుంచి కొత్తలని పోలీసులను పెట్టి, నిర్బంధం పెట్టి వాళ్ళని ఉద్యమాలు చేయకుండా చేస్తామంటే అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ రోడ్ల నుంచి వస్తాం, వచ్చి వాళ్ళకి మద్దతు నిలబడతాం. వాళ్ళకి న్యాయమైన డిమాండ్. వీళ్ళు పాఠాలు చెప్తే ఐఏఎస్ రాయనరు, ఐపీఎస్ రాయనరు, కలెక్టర్లు రాయనరు. అదేవిధంగా పనికిమని రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు. వీళ్ళ దగ్గర చదువు నేర్చుకున్న వాళ్ళు పెద్ద పెద్దలు అయితే వీళ్ళ దగ్గర చదువుకున్న ఎస్ఐలో వీళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇదేనా? వాళ్ళు కాలు మొక్కి అరెస్ట్ చేస్తున్నారు. అంత నిర్బంధమా? ఇది చాలా దుర్మార్గం. నమస్కారం. 17-20 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి
కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని ఈరోజు 5 రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ గత 10 ఏళ్లు ఈ రాష్ట్ర రూల్స్ యూజీసీ రూల్స్ ఏదో అడ్డం వస్తున్నాయని వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం లేదనే విధంగా సలహాలు సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. వీళ్ళేది గొంతెమ్మ కోరికలు కోరతలేదు. 15-20 సంవత్సరాలుగా ఆ యూనివర్సిటీలలో పనిచేస్తూ గొప్పగా విద్యా బోధన అందించి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి గారు పాజిటివ్ గా మాట్లాడిను. అదేవిధంగా జపాన్ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి నేను మెసేజ్ పెడితే అక్కడి నుంచి కూడా పాజిటివ్ గానే ఆలోచన వచ్చింది. రేపో ఎల్లుండో ముఖ్యమంత్రి గారితోని వీళ్ళకు నువ్వు పర్మనెంట్ చేస్తే వీళ్ళు సచ్చిందాకా ఏం చెప్పుకుంటారు తెలుసా? ఈ అంజయ్య మాకు అన్నం పెట్టిందని చెప్పుకుంటున్నారు. ఒక్క మాటతో రైస్ అయిపోయాడు ఆయన. ఇవాళ తెలంగాణలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ ఉద్యోగాల కోసం పోరాడి ప్రతి కాలేజీలలో, గవర్నమెంట్ కాలేజీలలో, ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలో, యూనివర్సిటీ మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రేణుకా ఎల్లమ్మ కమాన్ వద్ద టాటా సర్వీస్ స్టేషన్లో కార్లు కాలుతూ పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులకు, ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడం, సకాలంలో వచ్చి మంటలు ఆర్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. బాపట్ల జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అందించిన సహకారం ఎన్నటికీ మరవలేనిదన్నారు. ఇనాం భూముల విషయంలో అధికారులు చాలా సహాయ సహకారాలు అందించాలని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ చాలా అనుభవం కలిగిన వ్యక్తిని, వారి అనుభవంతో చాలా నేర్చుకున్నానని ఆయన తెలిపారు. రెవెన్యూ పరంగా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు కలెక్టర్తో చర్చించి వాటిని పరిష్కరించగలిగానని జేసీ ప్రఖర్ జైన్ తెలిపారు. బాధ్యతలు తీసుకోవడం జరిగింది. చేయడం అనేది వారి యొక్క గొప్పతనానికి ఆదర్శము పొందడం జరిగింది. వీరి యొక్క ప్రస్థానాన్ని గమనించినట్లయితే వీరి ప్రస్థానము అంటే ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం ఉన్నా కూడా వారి యొక్క అదే కాకుండా వారు ఇంకొకటి కంప్యూటర్ నాలెడ్జ్ చాలా బాగుంది సార్. మేము కూడా మా దగ్గర చూస్తాను సార్ ఓపెన్ చేసి ఎక్కడుంది ఈ రేంజ్ స్వరూపానికి సీఈఓగా వెళ్తున్నారు. అటువంటి వ్యక్తి మన ప్రాంతం నుంచి వెళ్ళిపోవటం అంటే నాకైతే పర్సనల్ గా చాలా బాధగా ఉంది. ఎందుకు బాధపడుతున్నానంటే ఒక నిజాయితీ వేరుగా పనిచేయటం, స్పీడ్ గా పనిచేయటం, ఇటువంటి లక్షణాలు చాలా తక్కువ మందికి ఉంటాయి. కానీ అటువంటి అన్ని లక్షణాలు కూడా కూర్చున్నారు మన జగన్ రెడ్డి గారు. ఇక్కడికి వచ్చేసిన మొత్తం అధికారులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు ఈ సమావేశానికి కారణమైన 8 నెలల్లో నేను చాలా నేర్చుకున్నాను. ఇక్కడ వచ్చి చాలా మంది అద్భుతమైన వ్యక్తులతో పని కూడా చేశాను. ఇప్పుడు మీరు అందరూ ప్రోగ్రెస్ గురించి చెప్పారు, మన డిస్ట్రిక్ట్ పొజిషన్ ఏంటి ఆ విషయంలో చెప్పారు. కానీ నిజమైన చెప్తే అది మీ వల్లనే వచ్చింది. ఎందుకంటే ఒక పర్సెప్షన్ ఉంది బయట అందరూ, అంటే
అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఉంటే ఆఫీసర్స్ అక్కడే ఉండటానికి ప్రిఫర్ చేస్తారు, ఇక్కడే అంతా సరిగా కేపబుల్ ఆఫీసర్స్ రాడు, అదే ఒక పర్సెప్షన్ ఉంది. కానీ మన జిల్లా మీరు చూస్తే మొత్తం ప్రోగ్రెస్ బాగా ఉంది. దానికి రీజన్ ముఖ్యం. విజయనగరం జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రజలు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను సైబర్ సెల్ పోలీసులు ట్రేస్ చేసి పట్టుకొని 264 మొబైల్స్ను తిరిగి బాధితులకు అందించామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. వీటి విలువ సుమారు 42.85 లక్షలు ఉంటుందని అన్నారు. బాధితులు ఎవరైనా సెల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేస్తే రికవరీ చేసే అవకాశం ఉంటుందన్నారు. ద్వారా మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టంలో ఎవరైనా ఏమైనా మొబైల్ పోగొట్టుకుంటే, ఏమైనా థెఫ్ట్ అయితే లేకపోతే మిస్ అయితే ఆ మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టంలో కంప్లైంట్ లాంచ్ చేస్తే కొన్ని నెలల్లో ఈ మొబైల్ ట్రాక్ చేసి మీకు ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ భాగంగా ఇప్పటి వరకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా ఏమైనా మొబైల్ మిస్ అయితే, ఏమైనా దొంగతనం అయితే ఒక మొబైల్ నంబర్ ఒకటి మేము ఏర్పాటు చేశాము. 8977945606 8977945606 ఈ మొబైల్ నంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టిన ఒక రెస్పాన్స్లో ఒక గూగుల్ ఫామ్ వస్తుంది. అక్కడే కంప్లైంట్ లాంచ్ చేసి సైబర్ సెల్ వాళ్ళకి ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. సైబర్ సెల్ వాళ్ళు దాన్ని ట్రేస్ చేసి మళ్ళీ మొబైల్ ఫోన్ వాళ్ళకి ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు కూడా విజయనగరంకి వచ్చి సైబర్ సెల్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లోకల్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. సైబర్ సెల్ విజయనగరంకి రావడానికి అవసరం లేదు. సో ఈరోజు ఈ 264 మొబైల్స్ ట్రేస్ చేసి ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ మంచి పని చేసే దానికి సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసరావు, అదేవిధంగా సైబర్ సెల్ ఎస్ఐ అండ్ సైబర్ సెల్ స్టాఫ్ ని అభినందిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మూ కాశ్మీర్లో ఘటనపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు. ముష్కరులపై ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న భారతీయులు. టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. నేరాలు చేసిన వారు కాలగర్భంలో కలిసిపోతారన్న సీఎం చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం 1400 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య. రాయలసీమకు తలమానికమైన తిరుపతిలో క్రీడా వసతులు ఏర్పాటు చేశాం. క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.